కన్నా లక్ష్మీనారాయణ పోటీ చేస్తున్నటువంటి సత్తెనపల్లి ఆల్రెడీ అక్కడ ఎమ్మెల్యే అంబటి రాంబాబు, అక్కడ తాజాగా ఏదైతే తెలుగుదేశం పార్టీ తరపున కన్నా లక్ష్మీనారాయణ అక్కడి నుంచి పోటీ చేయబోతున్నారు. అంబటి రాంబాబు మంత్రిగా కూడా ఉన్నారు. అక్కడ నిన్న జరిగినటువంటి రాళ్ల దాడి రాత్రి, అది పొద్దున కూడా మనం వీడియో పోస్ట్ చేసుకున్నాం. ఇక్కడే కీలకమైనటువంటి సత్తెనపల్లి మరొక చిన్న పల్నాడు లాంటిది. నిన్న జరిగింది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పట్టున్నటువంటి ప్రాంతంలో జరిగింది. ఒక 5-6 కలిసి ఒక జెండా పాతాలనుకోవడం, దాని మీద వాళ్ళు రాళ్ల దాడి, ఇదంతా జరిగింది. ఇది కావాలనే చేసింది. కన్నా లక్ష్మీనారాయణ వ్యూహాత్మకమైనటువంటి వాడు. ఏదైతే సింపతి రావడానికి కాపు సామాజిక వర్గంతో పాటుగా మిగతా వాళ్ళకి సింపతి రావడానికి అది కన్నా మీద దాడులు చేసే అంత దుర్మార్గంగా ఉంది. దాంతో అర్జెంటుగా అంబటి రాంబాబు అయ్యో నాకేం సంబంధం లేదు దాంట్లో అని చెప్పుకురావడం అయింది. ఆ నియోజకవర్గ స్పెషల్ ఏంటంటే, ఒకసారి గుర్తు తెచ్చుకోండి, లాస్ట్ ఎలక్షన్స్ అప్పుడు కోడెల శివప్రసాద్ మీద దాడి చేశారు అక్కడ జనం. అక్కడ కులాల వారి వర్గాల వారికి విడిపోయి ఉంటారు. తెలుగుదేశం యాంటీ తెలుగుదేశం ఇది అక్కడ అంతే. తెలుగుదేశం అనుకూలురు, వ్యతిరేకులు అనేటువంటిది. కాబట్టి అది దాన్నే తనకు అనుకూలంగా మలుచుకోవడానికి కన్నా చేస్తున్న ప్రయత్నం ఏ మేర ఫలిస్తుందో చూడాలి.